హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మూవీ మెకానిక్స్ ప్రజెంటెడ్ బై వన్సీ మీడియా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న మూవీ మయసభ ది హాల్ ఆఫ్ ఇల్యూషన్, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ది వన్ రాహి అనిల్ బార్వే. ఆయన సెకండ్ మూవీ ఇది. ఫస్ట్ తీసిన సినిమా తుంబాడ్. మయసభ ఫిలిం డైరెక్టర్ రాహి గారు 2018లో చాలా చిన్న క్రూ 23 మెంబర్స్తో ఈ సినిమా షూట్ చేశారు. అప్పటికే తుంబాడ్ మూవీ చాలా డిలేస్ తర్వాత రిలీజ్కి ఇబ్బంది పడుతున్న టైం అది. అలాంటివి చాలా దాటుకొని ఈరోజు ఫైనల్గా మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ తుంబాడ్ వల్ల వచ్చిన బాధలు, కష్టాలు, బ్రేక్ డౌన్స్ తర్వాత పుట్టిన ప్రాజెక్ట్ ఇది. దీన్ని యూనిక్ ప్రాజెక్ట్ అనడం ఒక చిన్న మాట. ఇది ఒక సైకలాజికల్ అట్మాస్ఫియరిక్ డ్రామా. ఈ మూవీ అంతా ఒకే లొకేషన్లో ఉంటుంది. ఒక పాత కూల్చివేయడానికి రెడీగా ఉన్న థియేటర్లో ఈ సినిమా అంతా ఉంటుంది. 1 hour 45 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీ ఓన్లీ 4 యాక్టర్స్తో ఉంటుంది. జావేద్ జాఫ్రీ గారు, మొహమ్మద్ సమద్, వీణా జమ్కార్, దీపక్ దామ్లే గారు, వీళ్ళు 4 క్యారెక్టర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. జావేద్ జాఫ్రీ గారిది అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. మూవీ మొత్తం డార్క్ లొకేషన్లో ఉంటుంది. ఆ లైటింగ్, ఆ విజువల్, ఆ అట్మాస్ఫియర్ ఒక స్ట్రాంగ్ మూడ్ని సెట్ చేస్తుంది. మూవీ త్రూ అవుట్ ఒరిజినల్గా ఉంటుంది. ఎక్స్పెరిమెంటల్ సినిమాని లైక్ చేసే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ది మూవీ సైకలాజికల్ టెన్షన్స్ అండ్ మోరల్ కాన్ఫ్లిక్ట్స్తో ఎవాల్వ్ అవుతుంది. ఓవరాల్గా ఈ మూవీ ఒక మనిషి తనని తాను మోసం చేసుకోవడం, గ్రీడ్ వల్ల రిలేషన్షిప్స్ పాడవడం, పాస్ట్ ప్రజెంట్ని హాంట్ చేయడం లాంటి విషయాల గురించి మాట్లాడుతుంది. ఇది ఇవాళ రివ్యూ. ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మూవీ మెకానిక్స్.